Guys, welcome to my channel Nikki's Take on Nifty. గైస్ ఈరోజు మార్కెట్ అంతా కూడా ఈ క్యాండిల్ లోపలే జరిగిందండి. నేను ఈ లెవెల్స్ ఎలా డ్రా చేశానో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ పర్టికులర్ క్యాండిల్ని బేస్ చేసుకొని ఈ లెవెల్స్ నేను మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యాండిల్ హై ఒక లైన్ పెట్టుకున్నాను. ఈ క్యాండిల్ ఈ లైన్ ఎలాగంటే ఈ క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ లెవెల్ మార్క్ చేసుకున్నాను. ఈ లెవెల్ ఎలాగా ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఇదే ఎందుకు చేశానంటే ఇదొక హ్యూజ్ రెడ్ క్యాండిల్. మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్ సెంటిమెంట్ లో ఉంది కాబట్టి ఈ క్యాండిల్ యొక్క హై ఈ క్యాండిల్ యొక్క లో బాడీ మార్క్ చేసుకున్నాను. ఈ పర్టికులర్ బ్లాక్ లైన్ ఎలా పెట్టానంటే ఈ క్యాండిల్ యొక్క ఫెబ్ డ్రా చేసుకొని 50% మనకి ఎక్కడికి వస్తుంది అనని నేను చూసుకొని అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకున్నాను. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 25,636. ఇది చాలా చాలా క్రూషియల్ లెవెల్ అండి. అది ఎందుకు క్రూషియల్లో ఈరోజు జరిగిన మార్కెట్లో మనం అబ్జర్వ్ చేద్దాం. నేను చెప్పినట్టు 25,636 అనే లెవెల్ చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ హ్యూజ్ రెడ్ క్యాండిల్ యొక్క 50% కాబట్టి. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మార్కెట్ కనుక ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి రీట్రేస్మెంట్ మీద ఈ గ్యాప్ అంతా క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నాం. మనం అనుకున్నట్టు మార్కెట్ పైకి వెళ్ళింది, రిజెక్షన్ కూడా వచ్చింది, కానీ కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇదంతా ఫిల్ అవ్వలేదు కాబట్టి ఈరోజు పిఈ సైడ్ మనకి ఆప్షన్ లేదు. ఈ 5 minutes లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది కాబట్టి ఈ లెవెల్ దాకా ఫాల్ అయింది. రేపు కూడా మార్కెట్ కిందకు వచ్చి ఈ లెవెల్ని టెస్ట్ చేస్తే ఈ గ్యాప్ అంతా ఫిల్ అయిద్దండి. ఇలా జరిగితేనే మాత్రం ఈ సినారియోలో జరిగితేనే మాత్రం మార్కెట్ కిందకు వచ్చి రీటెస్ట్ అయ్యి ఇక్కడ గనక నాకు కావాల్సిన ఫార్మేషన్ జరిగితే ఇదంతా క్యాప్చర్ చేస్తానండి. దిస్ ఈజ్ మై అనాలిసిస్. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ నాట్ అ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అండి. ప్లీజ్ టేక్ your own risk and enter into the market. Thank you guys.